సరేనమ్మా. మరి గత ప్రభుత్వంలో వైసీపీ నుంచి వచ్చానన్నారు కదా. అవును. గత ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది, ఇప్పుడు పాలన ఎలా ఉంది? అయ్యి బాబోయ్, ఎప్పుడు పోతాడని చూసాను నేను. దరిద్రుడు, ఆ దరిద్రుడు ఎప్పుడు పోతాడనే చూసాను. మామూలుగా కాదు, ఆ నరకం చూసేసాను నేను. ఆడు ఎప్పుడు పోతాడో, ఎప్పుడు రాజశేఖర రెడ్డి పరువు తీసేసాడు. బాబు పర్వాలేదు, కొంచెం ఏదంటే ఆరోగ్యశ్రీ అన్ని పది వీడు మామూలుగా కాదు. వాళ్ళ బాబు ఎప్పుడు దగ్గర ఉంచుకోలేదు. ఎప్పుడు బెంగళూరులో ఉంచాడు ఆయన. నా పరువు తీసేస్తాడు అలాగని చెప్పి. అవన్నీ బోలేని తెలుసు నాకు. నేను అన్ని తెలుసు. నేను అన్ని వడపేస్తున్నాను. నేను బతికిదే పవన్ కళ్యాణ్ కోసం బతుకుతున్నాను నేను. మరి ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టారు కదా, కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. అక్కడిక గుండె మీద గుద్దింది నాకు, ఇక్కడ గుద్దింది. ఆ పనికి మాల డైలాగ్ అయ్యాలి. ఆ పనికి మాల డైలాగ్ ఇక్కడ గుద్దుకుంటున్నాను నేను. ఆ ఏదో పనికి మాల డైలాగ్ ఇవాళ రోడ్డు ఎక్కాను నేను. ఇక్కడ గుద్దుకుంటున్నాను. ఎలా ఉంది మీకు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి అనేది జరిగింది? ఏమైనా మార్పు చూసారా ముందు? ఇప్పుడు స్టేట్లో చాలామంది ఇప్పుడు వాళ్ళ బట్టన్ నొక్కం అన్నారు తప్పని బట్టన్ నొక్కిన డబ్బులు వాళ్ళ ఫ్యామిలీల జోబుల్లోకి వెళ్ళి దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు చూస్తుంటే కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్ల విషయంలో కానీ స్టేట్లో ప్రతి దిక్కున రోడ్లు వేస్తున్నారు. అనేక పెన్షన్లు ఇవ్వడంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళు చాలా పద్ధతిగా. ఇప్పుడు ఒక విజన్ ఉన్న వ్యక్తులు వస్తేనే ఆటోమేటిక్గా తెలుస్తుంది. బట్టన్ నొక్కినంత మాత్రాన మన ఫ్యామిలీ నిండిపోదు. వాళ్ళు ఇచ్చిన 5,000 10,000 లోపలికి వెళ్ళిపోతే 5 నిమిషాల్లో అయిపోతాయి. అలా కాకుండా ఇప్పుడు జనానికి ఉపయోగపడే పనులు అడ్మినిస్ట్రేషన్ అన్నది చాలా బాగుంది. అది కూటమి ప్రభుత్వంలో చాలా బాగా చేస్తున్నారు. బాగుంది.